వెల్కమ్ టు జాబ్ మిత్ర. ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. ఎగ్జామ్ మనకు 12th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈసారి మనకు చేంజెస్ ఏమొచ్చాయంటే ఒక సపరేట్ పోర్టల్ ఇచ్చారు మనమే సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ అండ్ ఆల్సో షిఫ్ట్, లైక్ స్లాట్స్ బుక్ చేసుకుంటాం కదా మనకు అవైలబుల్ ఉన్న టైంలో. సేమ్ అలాగే ఈసారి ఇష్యూ రీసాల్వ్ చేయడానికి మనకు స్లాట్స్ ఇచ్చారనమాట. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆల్సో ఆ స్లాట్స్కి మనకు టైం ఇచ్చారు. సో డేట్ నుంచే మనం ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మనము సెలెక్షన్ విండో అని ఒక విండో ఇస్తున్నారు. ఆ విండో ఎప్పటి నుంచి లోపలికి ఓపెన్ అంటే మనకు October 22 నుంచి October 28 వరకు ఓపెన్ ఉంటుంది. అది ఎలా చూస్ చేసుకోవాలి మనము అంటే లాగిన్ పోర్టల్లో మన లాగిన్ ఉంటుంది కదా, ఎస్ఎస్సి లాగిన్, దాంట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనము అక్కడ మన ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అండ్ ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో మనకు కనిపిస్తాయి. దాంట్లో నుంచి మనం ఇంతకుముందు 3 సిటీస్ సెలెక్ట్ చేస్తాం కదా అప్లికేషన్ అప్పుడు, దాంట్లో నుంచి ఏదన్నా ఒక సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రొసీజర్, ఒకవేళ రీజనల్ లాంగ్వేజెస్ కొందరు క్యాండిడేట్స్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకు కొన్ని సెంటర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం లిమిటెడ్ డేట్ అండ్ షిఫ్ట్సే ఇచ్చారనమాట అవైలబుల్గా. ఒకవేళ అన్ని స్లాట్స్ ఫిల్ అయితే మనకేంటి సొల్యూషన్ అంటే ఎస్ఎస్సిఏ చూస్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనకు డేట్స్ అండ్ షిఫ్ట్స్ ఇస్తారు. మెయిన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏమన్నా మనం పెట్టే సిటీస్ అండ్ డేట్ అండ్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు. సో వీ నీడ్ టు చూస్ ఓన్లీ ఒక్కసారే చూస్ చేసుకోవడానికి ఉంది. ఆ ఒక్కసారే మనము కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇవ్వరు మనకి ఎడిట్కి. ఒకవేళ ఏ క్యాండిడేట్ అన్నా ఇన్ కేస్ దీని గురించి అవేర్నెస్ లేకుండా ఈ డేట్స్ మధ్యలో స్లాట్ బుక్ చేసుకోకుంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎస్ఎస్సి ఏం కన్సిడర్ చేస్తుంది అంటే వాళ్ళు ఇంకా ఎగ్జామ్ తీసుకోవడానికి రెడీగా లేరు అని కన్సిడర్ చేసేసి వాళ్ళకు స్లాట్స్ ఇవ్వరు. సో మనం ఆలోచించుకొని ఈ డేట్స్ బిఫోరే మనం మన షిఫ్ట్ అండ్ డేట్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇది మనం చేయాల్సిందే. ఒకవేళ చేయకుంటే మనకి ఎగ్జామ్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్ మిత్ర.